వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడికి వచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాన్నగారి కార్యక్రమం ఇది 5వసారి చేయడం అండి. నేను ఫస్ట్ మామూలుగా మొదలుపెట్టాను ఈ కార్యక్రమాన్ని. అది చెప్పడం ఓపెన్గా చెప్పడం అది మంచిది. ఆయన బతుకుండగా నన్ను టౌన్ హాల్లో ఒక ప్రోగ్రాం చేయాలి కదా అని అనేవాడు. కానీ చెప్పొచ్చో చెప్పకుండా నాకు తెలియదు. బతుకున్నప్పుడు వాళ్ళ విలువ తెలుసుకుంటున్నాను తెలియదు. ఈ టౌన్ హాల్తో ఆయనకి చాలా సంబంధం ఉంది. పాత రోజుల్లో నాన్నగారు నాటకాలు వేయించేవాడు. సినీ దీంట్లో కూడా చాలా ప్రయత్నించారు, కానీ జరగలేదు. ఆయనలో లేని ఆ యొక్క వాయిస్ని తన స్నేహితుడి ద్వారా చేయించుకున్నాడు. ఆయన స్నేహితుడిని రామారావు చేతుల మీదుగా, ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా సార్ అవార్డు ఇప్పించినంతగా ఎదుగున్నానండి. ఈ కార్యక్రమం నేను ఇది ఏదో చేయాలని కాదు, ఎప్పుడూ అడుగుతుండేవాడో కార్యక్రమం చేయడం చాలా రోజులు గ్యాప్ వచ్చింది నాన్నగారికి. అది చేయలేకపోవడం చూద్దాం అనేవాడిని. కానీ చనిపోయిన తర్వాత ఎందుకో ఆయన టౌన్ హాల్ అనుబంధం ఒకసారి చేద్దాం అనుకున్నాను. అది ఒకసారి 5 సార్లు అయింది, నాకు తెలియకుండానే జరిగినది. ఆయన యొక్క కోరిక మరి ఎక్కడ నుంచి నమ్మాల్సి. కానీ ఒక తపస్సులాగా మాత్రం చేశాను ఈ కార్యక్రమాన్ని. అంటే తప్పుగా కాదు, ఎవరికి వాళ్ళు చేస్తారు. నాకెందుకో టౌన్ హాల్లోనే ఆయన మిత్రుల ద్వారా, ఆయన బంధువుల ద్వారా అందరి మధ్యలో చేసుకోవాలని ఆయన కోరిక బతుకుండగా చేయలేకపోయాను. కానీ ఈ అవకాశం ఆయన ఇచ్చాడు అనుకుంటున్నాను. మాట్లాడచ్చు తెలియదు, చూపించగలరు, నాకు మాట్లాడడం రాదు. ప్రస్తుతానికి మాట్లాడడం కృతజ్ఞతలు. ఇక్కడ విచ్చేసి మీ అమూల్యమైన మీ యొక్క టైంను మాకు కేటాయించి మాకు మా కుటుంబాన్ని సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. వారి తండ్రిని గుర్తుపెట్టుకొని 5వ సంవత్సరంగా ఈ యొక్క కార్యక్రమాలంతా కూడా ఈ టౌన్ హాల్లో చేస్తూ సుసర్ల వారు సప్త స్వరాలు పిల్లల చేత, అదేవిధంగా నెల్లూరులో ఉన్నటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినటువంటి ప్రముఖులను పిలిచి వాళ్ళని గౌరవ స్థానంలో ఉంచి వాళ్ళ ద్వారా ఈ బిడ్డలందరికీ కూడా ఈ యొక్క నృత్య ప్రదర్శన చేసిన వారు, సంగీతం చేసిన వారు, వారందరికీ కూడా ఇవ్వడం. అదేవిధంగా మాతృదేవో భవ, పితృదేవో భవ
ఆచార్య దేవోభవ అన్న దీనిలో వీరు పితృదేవోభవ అనేటువంటి సంస్కృతిని ఈ సుసర్ల వారు, ఈ భవానీ ప్రసాదు, సతీష్ గారు, వారి యొక్క సతీమణులు రమాదేవి, అదేవిధంగా నీలిమ, వీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని 5 సంవత్సరాల నుంచి చక్కగా చేస్తూ నెల్లూరులో ఉన్నటువంటి ఎంతో సేవ చేసేటువంటి వ్యక్తుల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, కొన్ని వేల మందికి ఈ యొక్క మార్గదర్శకంగా వీళ్ళు నిలవడం, అదేవిధంగా తండ్రి యొక్క విలువలను తెలియజేసే విధంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని వీళ్ళు నడపడం. దీని ద్వారా మనం అందరం ఏం తెలుసుకోవాలంటే ఈ యొక్క భారతదేశ సంస్కృతి, అదేవిధంగా తల్లి, తండ్రి, బిడ్డలు, కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశాలంతా కూడా దీనిలో క్రోడీకరించబడి ఉన్నాయి. ఈ యొక్క అవకాశానికి నన్ను కూడా ఇక్కడికి పిలిచి ఈ యొక్క ఎస్విఎల్ వరప్రసాద్ అని అడ్వకేట్ నన్ను కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడంతో నేను సుసర్ల వారికి ఎంతో రుణపడి ఉన్నానని చెప్పి సభాముఖంగా తెలుపుతున్నాను. ఇచ్చేసినటువంటి వాళ్ళందరికీ నమస్కారం. ఈ సుసర్ల బాలసుబ్రహ్మణ్యం గారు నా బావగారు అవుతారు. దీనికి సంస్కరణ దినోత్సవాన్ని ఇంత ఘనంగా అన్నదమ్ములు ఇద్దరు కలిసి చేస్తున్నందుకు అందరికీ సన్మానాలు చేయడం, చిన్న బిడ్డలని తీసుకొచ్చి నాట్యం వేయించడం, తర్వాత తల్లిదండ్రులు ఏ విధంగా మనము ఆరాధన చేయాలి, వాళ్ళని ఏ విధంగా పోషించాలి, వాళ్ళ యొక్క భవిష్యత్తు మనం ఎలా చూడాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా అర్థమవుతుంది. ప్రస్తుతం రోజుల్లో తల్లిదండ్రుల్ని పోషించలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆస్తిపాస్తులు ఇవ్వలేదు, నేనెంతో తల్లిదండ్రులు పోషించాలా, ఎక్కడుంటే ఏమని అనేటువంటి ఇదిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు పట్టించుకోకుండా వాళ్ళు వదిలేసి వేరే చోట పడేయడం, వాళ్ళకి దగ్గరగా తిండి తిప్పలు పెట్టకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇలాంటి రోజుల్లో వీళ్ళిద్దరు అనంతములు కలుసుకొని ఆ యొక్క సంస్కరణ దినాన్ని ఎంతో ఘనంగా జరిపినందుకు, ఇంతమందిని పిలిపించి సన్మానం చేసినందుకు, ఆ చిన్నారి బిడ్డలు చూస్తుంటే, వాళ్ళ నాట్యాలు చూస్తుంటే ఎంత మురిసిపోతున్నామో, చాలా సంతోషంగా ఎంతో ఘనంగా ఈ సతీష్ కుమార్ గారు, తర్వాత భానుప్రసాద్ గారు ఈ కార్యక్రమం నిర్వర్తించడానికి చాలా సంతోషంగా ఉన్నది. ఇద్దరు అన్నదమ్ములు ఇంత గొప్ప కార్యక్రమం చేయడం, దానికి నన్ను గెలవడం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మరీ ముఖ్యంగా అందరికంటే ముఖ్యంగా మనం దేవుడి కంటే కూడా తండ్రిని ప్రేమించాలి, తల్లిని ప్రేమించాలి. ఆ విషయంలో వీళ్ళు రాబోయే తరాలకు ఆదర్శంగా ఇటువంటి ప్రోగ్రాం చేయడంతో మనం గుడికి వెళ్తామో వెళ్ళలేమో తెలియదు, కానీ మనకు జన్మనిచ్చిన ఇంట్లో ఉండే దేవుళ్ళను ఆ తల్లిదండ్రులను వీళ్ళు ఆరాధించిన తీరు నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. మరీ ముఖ్యంగా మా గురువు గారు ఈ పెద్దలు శ్రీరామచంద్రమూర్తి గారిని సన్మానించే అదృష్టం కూడా నాకు హ్యాపీ ఇచ్చింది. సంస్మరణార్థం ఈరోజు నిర్వహించిన ఈ కార్యక్రమం వాళ్ళ కుమారుడు భవానీ ప్రసాద్ గారి సతీష్ కుమార్ ఈ కార్యక్రమంలో ఎందరికో మార్గదర్శి అయినారు. తల్లిదండ్రులు గతించినా కూడా వాళ్ళని గుర్తుపెట్టుకొని ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం. బతికున్న రోజుల్లోనే తల్లిదండ్రులు చూడని ఈ రోజుల్లో వాళ్ళు గుర్తుపెట్టుకొని కార్యక్రమం చేయడం కాక వీళ్ళందరినీ పిలిచి సన్మానించి వీళ్ళు ఎందరో మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మార్గదర్శకంగా నిలిచారని వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.